ఏం చేసినాం ఇవాళ ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామ బాగా మీకే తెలుసు ఒకసారి యాద్ చేసుకోండి ప్రజలకు కూడా యాద్ చేపియండి 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికి ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు ఇదేదో నేను మనకు మనమే కితాబిచ్చుకుంటలేం మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటలేం మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత మనం 3% కంటే తక్కువ ఉంటాం మొత్తం దేశం జనాభా 145 కోట్లయితే మనం 4 కోట్లు అంటే 3% కంటే తక్కువ కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీరాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు మరి ఇది భారతదేశంలోనే రికార్డు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు ఎట్లొచ్చినాయి అవార్డులు మరి ఉత్తగానే వచ్చినాయా పైరవి చేస్తే వచ్చినాయా కాదు పని చేస్తే వచ్చినాయి ఏం పని చేసినాం ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం ఒక ట్రాలీ పెట్టినాం ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం ప్రతి ఊరికి ఒక ప్రణాళిక మన ఊరు వచ్చి ఎవల నిధులెన్ని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టంచనుగా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేస్తే ఏం జరిగింది పని జరిగింది ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిండు ఏమని 85% చెట్లు బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని ఇలా కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఆ పెరిగిన చెట్లు ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదవులకు వచ్చుడు ముఖ్యం కాదు పదవులకు వచ్చినాక తెచ్చే విధంగా ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనని యాది పెట్టుకుంటారు ఇగో ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలో ఇగో ఫలానా పని అయింది ఇంత గొప్పగా పనిచేసి మా ఊరును బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది ప్రజలు కూడా యాద్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పదవులు పోతాయి ప్రాణాలు కూడా పోతాయి కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ కష్టపడి మీకు అందించినరో మీ గెలుపును అందించినరో మీరు ఆ గెలుపును ఆస్వాదించండి కానీ మీకు వచ్చిన ఈ పదవిని ప్రజల కోసం మన పనుల కోసం గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి అండగా మేముంటాం మన ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు 4 రాజ్యసభ ఎంపీలు అక్కడనో ఇక్కడనో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం భయపడవలసిన అవసరం లేదు అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్గా రాజ్యాంగబద్ధంగా వచ్చేటి ఎట్లాగూ వస్తాయి ఇయ్యకపోతే అసెంబ్లీలో శాసన మండలిలో పార్లమెంట్లో వాళ్లను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా